Clear? So what are the conditions here? First one, sources must be coherent. Sources must be coherent sources అయి ఉండాలి. And second one, sources must be narrow. Sources must be narrow. YDSC లో అన్నాను, YDSC sources ఏంటి S1 and S2 కదా. Sources must be narrow గా ఉండాలి and sources S1 and S2 must be very close to each other. Very close to each other. Right. Amplitudes of interfering waves. Amplitudes of interfering waves must be equal. ఈక్వల్ గా ఉంటేనే మనకు డార్క్ బ్యాండ్ వచ్చేసి కంప్లీట్ గా డార్క్ గా ఉంటున్నాను. ఒకవేళ ఈక్వల్ గా లేకపోతే అక్కడ కూడా లైట్ పాస్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ డార్క్. క్లియర్? అండ్ ఫ్రీక్వెన్సీస్ మనం తీసుకునే వేవ్స్, సోర్సెస్ కోహరెంట్ అయితే వేవ్స్ ఇంటర్ఫియరింగ్ వేవ్స్ వచ్చేసి ఎలా ఉండాలి? కోహరెంట్ వేవ్స్ అయి ఉండాలి. కోహరెంట్ వేవ్స్ కండిషన్ ఏంటి? ఫ్రీక్వెన్సీ and wavelength. Frequencies and wavelength of two interfering waves. Must be equal. So in conditions అన్ని కూడా satisfy అయితే then interference pattern will be very clear. We can observe the interference pattern very clearly. దీంట్లో మనకు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే మనకి ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ అనేది బాగా క్లియర్ గా ఉండాలి అంటే సోర్సెస్ ఎలా ఉండాలి, రైట్, వాటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి, మన కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లో ఇవి ఇంపార్టెంట్ అవుతాయి. Sources must be coherent, sources must be very narrow, sources must be very close to each other, amplitudes of interfering waves must be equal, frequency and wavelength of two interfering waves must be equal. అంటే frequencies and wavelength రెండు కూడా ఈక్వల్ అంటే nothing but coherent waves నాను. ఇదంతా కూడా YDSC లో తెలుసు కదా. Applications of interference. అంటే ఇంటర్ఫియరెన్స్ వల్ల మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్, అంటే ఇంటర్ఫియరెన్స్ అనే ఫినామినన్ వచ్చేసి ఇట్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ liquids and gases. Refractive index of liquids and gases find out చేసుకోవడానికి ఇంటర్ఫియరెన్స్ ని యూస్ చేస్తాం. And second one, to find the thickness of the glass slabs. ఆల్రెడీ మనం గ్లాస్ స్లాబ్ యూస్ చేసుకొని YDSC ఎక్స్పెరిమెంట్ చేశాం మనం. అంటే లాటరల్ డిస్ప్లేస్మెంట్ మనకు దాంట్లో T అనే వాల్యూ వస్తుంది. సో ఆ ఫార్ములా యూస్ చేసుకొని మనం థిక్నెస్ కూడా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. రిఫ్లెక్టివిటీ ఆఫ్ ద సర్ఫేసెస్, reflectivity of the surfaces of lenses or prisms, can be determined. Reflectivity
of the surfaces of lenses and prisms can be determined. It is used to determine the wavelength of light, interference pattern, interference phenomenon. It is used to determine. It is used to determine the wavelength. It is used to determine the wavelength of light. Wavelength of light with an accuracy of with an accuracy up to 8 significant figures. 8 significant figures. So wavelength of light calculation చేయడానికి మనం interference phenomenon యూజ్ చేయొచ్చు. Used in holography. Used in holography to produce three-dimensional images. To produce three-dimensional images. What do you mean by holography? ఓటర్ కార్డ్ పైన ఒక చిన్న ఎంబ్లమ్ లాగా ఉంటుంది చూడండి అన్న, మెరుస్తూ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద హోలోగ్రామ్. మన న్యూ బుక్స్ తీసుకున్నా సరే, న్యూ బుక్స్ పైన ఒక చిన్న ఎంబ్లమ్ ఉంటుంది, రౌండ్ గా మెరుస్తూ ఉంటుంది. క్లియర్? మీరు ఏదైనా ఫొటోస్ తీసుకున్నా సరే, దేవుడి ఫొటోస్ అలాంటివి తీసుకున్నారనుకోండి, ఒక డైరెక్షన్ లో చూసినప్పుడు మనకి ఇంకో దేవుడు కనిపిస్తుంటాడు, ఇంకో డైరెక్షన్ లో చూసినప్పుడు, దట్ ఈస్ ద త్రీ-డైమెన్షనల్ ఇమేజెస్, రైట్? సో ఆ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేయాలంటే హోలోగ్రఫీ అనే టెక్నిక్ ని యూజ్ చేయాలి. ఈ టెక్నిక్ లో ఇంటర్ఫియరెన్స్ ఫినామినన్ ని యూజ్ చేస్తారు. ఇస్ దట్ క్లియర్? రైట్. సో therefore interference is used in holography to produce the three-dimensional images. Next one. Quality of the surface. Quality of the surface polish can be checked. అంటే సర్ఫేస్ అనేది ఎంతవరకు పాలిష్ అయి ఉంది, ఎంత క్లియర్ గా, రఫ్నెస్ అంతా కూడా క్లియరెన్స్ అయింది, ఇదంతా క్వాలిటీ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద వేవ్లెంగ్త్స్ ఆఫ్ it is used to know the difference. It is used to know the difference between the wavelengths of two closely spaced spectral lines. Spectral lines and examples for interference. Colors on the soap bubble. Now let us consider here, this is the surface, ఇది వచ్చేసి soap bubble అన్నమాట. లోపలంతా కూడా ఎయిర్ ఉంటుంది కదా, అంటే it is a thick layer. ఇది వచ్చేసి ఒక థిక్ లేయర్ అన్నమాట, అంతేనా? లోపలంతా కూడా ఎయిర్ మీడియం ఉంటుంది. Now here let us consider this is a light. సో ఫస్ట్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్షన్ జరుగుతుంది, మళ్ళీ సెకండ్ అంటే రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ సర్ఫేస్ దగ్గర నుంచి మళ్ళీ రిఫ్లెక్షన్ జరుగుతుంది. Now here these two light rays ఒక S1 and S2 సోర్స్ దగ్గర నుంచి వచ్చినట్టు మనం అస్యూమ్ చేస్తాం. అంటే these two are the virtual sources అంట. సో these two are the virtual sources and coherent sources. ఇక్కడ ఏం జరిగిందంటే డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ జరిగింది. డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్, రిఫ్రాక్షన్ ప్రాసెస్ కదా, సో డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. సో డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ఏం జరిగిందంటే రెండు కోహరెంట్ వేవ్స్ వచ్చాయి. ఈ రెండు కోహరెంట్ వేవ్స్ అన్ని, ఈ రెండు కూడా ఏమవుతాయంటే ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. సో ఈ ఇంటర్ఫియరెన్స్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది అన్నమాట, ఆన్ ద సర్ఫేస్.
సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ సర్ఫేస్ అంతా కూడా కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో సోప్ బబుల్ పైన మనకు కలర్స్ ఎందుకు కనిపిస్తాయి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ అని క్వశ్చన్ ఉన్నాడు. సో ఇంటర్ఫియరెన్స్ ఫినామినల్ వల్ల మనకు సోప్ బబుల్ పైన కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ కలర్స్ ఆన్ ద thin layer of oil. ఏదైనా ఆయిల్ పడిపోయినా సరే ఆన్ ద సర్ఫేస్ ఇదంతా కూడా మనకు క్లియర్ గా కలర్స్ గా కనిపిస్తూ ఉంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ లాంటిది ఏమైనా ఆయిల్ పడిపోయింది అనుకోండి, మనకు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. ద సేమ్ ఫినామినన్ హియర్ ఆల్సో, డివిజన్ ఆఫ్ ఆంప్లిట్యూడ్. ఇవి రెండు కూడా ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. ఈ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇదంతా కూడా ఆయిల్ అంతా కూడా మనకు కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఫినామినన్ ఇన్వాల్వ్డ్ మీన్స్ ఇంటర్ఫియరెన్స్. క్లియర్? రైట్. ఇంకా బటర్ఫ్లైస్ మనకు కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ఇంటర్ఫియరెన్స్ ఓన్లీ. కలర్స్ ఆన్ ద wings of butterfly. Colors on the wings of butterfly, it is also due to interference. So what is the diffraction? Bending of light waves. Bending of light at the corners of an obstacle. At the corners of an obstacle is known as diffraction. Or else very definition number of definitions ఉన్నాయి. Bending of light at the corners of an obstacle is known as the diffraction. Or else here encroachment of light, shadow region. It is a geometrical shadow region is known as the diffraction. Or else a single source interference. A single source interference by the superposition of secondary wavelets, emitted from the unblocked or unrestricted portion of the same wavelength. సో మీరు కావాలంటే ఎగ్జాంపుల్ ఏదైనా డెఫినేషన్ రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ అన్ని కూడా 3 రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ డెఫినేషన్ చూడండి. బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ an obstacle. Bending of light at the corners of an obstacle is known as diffraction. Diffraction ki reflection ki difference. Reflection ఏంటి? Bouncing back into the same medium when it strikes an obstacle. కదా? కానీ బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద కార్నర్స్, మీకు ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ చేసి మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. క్లియర్? సో వాట్ ఈస్ అన్ ఎన్క్రోచ్మెంట్ అంటే ఏంటి? జామెట్రికల్ షాడో రీజియన్ అంటే ఏంటి? సింగిల్ సోర్స్ ఇంటర్ఫియరెన్స్. ఇంకోటి YDSA కి అండ్ డైఫ్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటంటే YDS లో ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ వచ్చేసి 2 వేవ్స్ వల్ల జరుగుతుంది. అంటే 2 సోర్సెస్ తీసుకుంటాం కదా, S1 అండ్ S2. క్లియర్? కానీ ఇక్కడ కూడా మనకు ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఆన్ ద స్క్రీన్. డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ అని కూడా కనిపిస్తాయి నాకు. కానీ ఇక్కడ మనం 2 సోర్సెస్ తీసుకోం, ఓన్లీ 1 సోర్స్ తీసుకుంటాం.
సో వన్ సోర్స్ వల్ల ఇంటర్ఫియరెన్స్ ఎలా జరుగుతుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ అర్థం చేసుకోండి. బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ an obstacle. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నౌ లెట్ us కన్సిడర్ ఇది ఒక డార్క్ రూమ్ అనుకుందాం. లెట్ us కన్సిడర్ దిస్ పాయింట్ ఇస్ a డార్క్ రూమ్. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. సో ఈ డార్క్ రూమ్ దగ్గర ఇక్కడ ఒక విండో ఉందనుకుందాం. and this is the window here, right? What is this one? This is window అంట. లేదా దీన్ని మనం అపర్చర్ కూడా అనొచ్చునంట. అపర్చర్. is it clear? right, ఇదంతా కూడా completely dark here. now suppose let us consider here there is a source of light. It is source of light అనుకుంటున్నా. this is the source of light. so according to the ray optics తీసుకున్నాను అనుకోండి, light ray వచ్చేసి straight గా ట్రావెల్ అవుతూ ఉంటుంది. light ray will travels in a straight path కదా. అంటే మన ఇది సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుంటే మనకు లైట్ వచ్చేసి ఇంతవరకే రావాలి. అంటే ఈ గోడ పైన వచ్చేసి ఒక స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. మనం ఒక టార్చ్ లైట్ తీసుకొని గోడ పైన వేసామనుకోండి, స్పాట్ కనిపిస్తుంది కదా రౌండ్ గా. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక స్పాట్ కనిపిస్తుంది ఇలా. క్లియర్? సో దిస్ ఈస్ ద ఇల్యూమినేటెడ్ రీజియన్ అంట. ఇల్యూమినేటెడ్ రీజియన్ అంటే ఏంటి? అక్కడ లైట్ అనేది డైరెక్ట్ గా ఫోకస్ అవుతుంది. ఓకే, అంటే ఇంత పోర్షన్ వరకే మనకు లైట్ రావాలి, పక్కనంతా కూడా మనకు లైట్ ఉండకూడదు. కరెక్టేనా? అకార్డింగ్ టు ద రే ఆప్టిక్స్. బట్ సపోజ్ మనం యాక్చువల్ గా చూసామనుకోండి, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ లైట్లు అంతా కూడా తీసేసిన తర్వాత ఇదంతా కూడా యాక్చువల్ గా డార్క్ గా ఉండాలి, కానీ ఈ రూమ్ అంతా కూడా డార్క్ గా ఉండాలి. బట్ బయట సన్లైట్ వచ్చేసి ఈ కార్నర్స్, ఈ విండోస్, ఈ డోర్స్ దగ్గర నుంచి ఏమవుతుంది, బెండ్ అయి ఈ రూమ్ లోకి వచ్చేస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా జామెట్రికల్ షాడో రీజియన్. జామెట్రికల్ షాడో రీజియన్ అంటే యాక్చువల్ గా అకార్డింగ్ టు ద రే డయాగ్రామ్ ఈ రీజియన్ ఇక్కడ ఈ ప్లేస్ లో లైట్ ఉండకూడదు. అర్థమైందా? సో దిస్ ఈస్ ద జామెట్రికల్ షాడో రీజియన్ అంట. దిస్ ఈస్ ద జామెట్రికల్ షాడో రీజియన్. బట్ డ్యూ టు డైఫ్రాక్షన్ ఏమవుతుందంటే అట్ దీస్ కార్నర్స్ లైట్ విల్ ట్రావెల్స్. ఈ కార్నర్స్ దగ్గర ఏమవుతుందంటే లైట్ వచ్చేసి ట్రావెల్ చేస్తూ ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో కూడా మనకు కొద్దిగా లైట్ కనిపిస్తూ ఉంటుందా, కొద్దిగా లైట్ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువగా కాదు. అర్థమైందా? అంటే ఎంతో అంత లైట్ వచ్చేసి జామెట్రికల్ షాడో రీజియన్ లో కనిపించడానికి కారణం ఏంటి? డైఫ్రాక్షన్. క్లియర్? నౌ సీరియస్లీ, bending of light at the corners of an obstacle is known as a diffraction. Encroachment. Encroachment అంటే మీనింగ్ ఏంటంటే బెండింగ్ ఏనా, రైట్? సో encroachment of light into the geometrical shadow region. This is also a geometrical shadow region. Geometrical shadow region. అర్థమైందా? geometrical shadow region అంటే according to the ray optics ఇక్కడ మనకు లైట్ ఉండకూడదు, కానీ యాక్చువల్ గా ప్రాక్టికల్ గా ఏమవుతుంది, ఇక్కడ ఎంతో అంత మనకు లైట్ కనిపిస్తూ ఉంటుంది. టు ద అపర్చర్, సైజ్ ఆఫ్ ద అపర్చర్. అంటే ఈ డైఫ్రాక్షన్ ఫినామినన్ ని మనం అబ్జర్వ్ చేయాలి అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ వచ్చేది. అంటే ఇక్కడ మనకు డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ కనిపిస్తాయి కదా, ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో కూడా మనకు బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయాలి అంటే టు observe diffraction pattern in the geometrical shadow region, wavelength of light should be comparable to the size of the obstacle.
size of the obstacle. Where D indicates the size of the obstacle. Condition. This is very important. So diffraction pattern ni మనం చూడాలి అంటే wavelength of light వచ్చేసి diffraction pattern in light లో చూడాలండి. In light లో అంటే bright and dark bands అనేవి మనం అబ్జర్వ్ చేయాలి అంటే on the screen wavelength of light వచ్చేసి comparable to the size of the obstacle ఉండాలి. ఇప్పుడు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మీకు జనరలైజ్ చేసి చెప్పాలంటే సపోజ్ సౌండ్. ఇప్పుడు పక్క రూమ్ లో ఏదో క్లాస్ జరుగుతుంది, ఆ క్లాస్ మనకి ఈ రూమ్ లో కూడా వినిపిస్తుందండి. హౌ మనకి కార్నర్స్ ఇక్కడ ఏదైతే చిన్న చిన్న విండోస్ ఉన్నాయో ఆ విండోస్ దగ్గర ఆ సౌండ్ వేవ్స్ ఏమవుతున్నాయి కదా, ఆ విండోస్ దగ్గర బెండ్ అయ్యి మళ్ళీ ఈ రూమ్ లోకి వస్తుంది. క్లియర్? సో సౌండ్ వేవ్స్ అంత ఈజీగా ఎందుకు బెండ్ అవుతున్నాయి? బికాస్ సౌండ్ వేవ్స్ వచ్చేసి వేవ్ లెంత్ ఆఫ్ ద సౌండ్ వేవ్ ఇట్ ఈస్ ఇన్ సెంటీమీటర్స్, అండ్ వేరాస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ వచ్చేసి యాంగ్స్ట్రామ్స్ లో ఉంటుంది. సో లైట్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యాంగ్స్ట్రామ్స్ లో ఉంటుంది కాబట్టి అంత ఈజీగా బెండ్ అవుతుంది కార్నర్స్ దగ్గర. కానీ సౌండ్ వేవ్స్ వచ్చేసి ఈజీగా బెండ్ అయిపోతుంది. ఎక్కడైనా సరే, ఎక్కడ సౌండ్ వచ్చినా సరే, చిన్న సౌండ్ వచ్చినా సరే మనకు వినిపిస్తుందండి. ద మీనింగ్ వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ ఇట్ ఈస్ కంపేరబుల్ టు ద సైజ్ ఆఫ్ ద విండోస్. అంటే లెంత్ ఆఫ్ ద విండో, బ్రెడ్త్ ఆఫ్ ద విండో, దాని కంపేరబుల్ గా వేవ్ లెంత్ ఆఫ్ సౌండ్ ఉంటుంది కాబట్టి మనకు ఆ సౌండ్ ఈ విండోస్ దగ్గర నుంచి ఇలా బెండ్ అయిపోయి మనకు వినిపిస్తూ ఉంటుంది. Is that clear? So bending of light at the corners of an obstacle is known as the diffraction. మరి ఈ diffraction అనేది మనం మెకానికల్ వేవ్స్ లో చూస్తూ ఉంటాం, నాన్ మెకానికల్ వేవ్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేస్తాం. క్లియర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ యూజ్ చేసినా సరే, లాంగిట్యూడినల్ వేవ్స్ యూజ్ చేసినా సరే, this diffraction phenomenon can be possible. But interference ఉందనుకోండి, interference it is possible only by the transverse waves, right? Longitudinal waves use చేసుకొని మన interference pattern ని అబ్జర్వ్ చేయలేము. సింపుల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటిన్యూస్ గా మనం పక్కన ఉండే సౌండ్ మనకు వినిపిస్తుందంటే సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ లాంగిట్యూడినల్ వేవ్. అంటే డైఫ్రాక్షన్ జరిగినట్టే కదా. అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ లో డైఫ్రాక్షన్ కూడా పాసిబుల్ అవుతుంది. క్లియర్? ట్రాన్స్వర్స్ వేవ్స్ తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్వర్స్ వేవ్స్ యూజ్ చేసుకున్నా సరే మనకు సిగ్నల్స్, మన ఇంట్లో ఉన్నా సరే మనం ఫోన్ ఈజీగా మాట్లాడుతున్నాం అంటే దట్ ఈస్ డ్యూ టు ద బెండింగ్, డైఫ్రాక్షన్ వల్లేనా. ఇప్పుడు టవర్ దగ్గర నుంచి మనకు సిగ్నల్స్ వస్తూ ఉంటాయి కదా, మనం బయట ఉంటే ఆ సిగ్నల్స్ వచ్చేసి మనకు డైరెక్ట్ గా ఫోన్ లో వస్తున్నాయి అనుకుందాం. మరి ఇంట్లో ఉన్నా సరే మనకు ఎలా అనే సిగ్నల్స్ అన్ని కూడా మనకు డైరెక్ట్ గా రావు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? సో ఆ టవర్ దగ్గర నుంచి వచ్చే లైట్ సిగ్నల్స్, సౌండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా ఈ విండోస్ దగ్గర, ఈ డోర్స్ దగ్గర ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ దగ్గర నుంచి బెండ్ అయిపోయి ఆ సిగ్నల్స్ మనకి ఇంట్లో వినిపిస్తూ ఉంటాయి. కొన్ని సార్లు సిగ్నల్స్ వినిపించవు అంటూ ఉంటారు. అంటే ఏంటి అక్కడ? ఆ సిగ్నల్స్ అక్కడ డైఫ్రాక్షన్ జరగట్లేదు. Wavelength of those electromagnetic waves it is not comparable to the size of the aperture. Is that clear? ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే డైఫ్రాక్షన్ జరుగుతుంది. అర్థమవుతుందా? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంతా కూడా ఈ విండోస్, ఈ డోర్స్ ఎక్కడైతే అపర్చర్ ఉంటుందో అక్కడ నుంచి బెండ్ అయిపోయి లోపలికి వస్తున్నాయి. సో దట్ we can easily talk in the phones. క్లియర్? సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో జరుగుతుంది, సౌండ్ వేవ్స్ లో కూడా జరుగుతుంది. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్స్ కదా. సౌండ్ ఏంటి? లాంగిట్యూడినల్ వేవ్స్ కదా. సో డైఫ్రాక్షన్ ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ వేవ్స్. ఇస్ దట్ క్లియర్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ diffraction is observed
in any type of waves, in any type of waves, bending ఏ వేవ్ లోనే జరుగుతుంది. కానీ ఇంటర్ఫియరెన్స్ అనేది అలా జరగదు. ఇంటర్ఫియరెన్స్ అనేది ఇట్ ఈస్ డ్యూ టు ఓన్లీ ట్రాన్స్వర్స్ వేవ్స్. లాంగిట్యూడినల్ వేవ్స్ యూస్ చేసుకొని మనం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ని మనం ఫామ్ చేయలేము. ఓన్లీ బై ద ట్రాన్స్వర్స్ వేవ్స్. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా? రైట్? Diffraction it is observed in any type of waves. Any type of waves means mechanical or non-mechanical. Mechanical or non-mechanical waves. Ante that is longitudinal or transverse waves. So అన్నిట్లో మనం diffraction pattern ని అబ్జర్వ్ చేయగలం. అబ్జర్వ్ చేస్తాం. Is that clear? Okay. Now here Fresnel's diffraction లో ఏం జరుగుతుందంటే source and the screen are at a finite distance from an obstacle. మీకు డయాగ్రామ్స్ వేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. From an obstacle or aperture. Source and screen are at finite distance from an obstacle or aperture. In this case here, source and screen are at infinite distance from an obstacle or aperture. I will explain with diagrams, don't worry. Second one, no lenses are used in this experiment. Ante Fresnel ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేశారో diffraction pattern phenomenon ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ లెన్సెస్ ని యూస్ చేయలేదు. Two convex lenses are used. One is used to make plane wavefronts. అంటే ఒకటి ప్లేన్ వేవ్ ఫ్రంట్స్ ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అనదర్ ఈజ్ యూస్డ్ టు focus on screen. Another it is used to focus on screen. Another it is used to focus a diffraction on screen. Diffraction on screen. మీకు డయాగ్రామ్ వేస్తే ఇవన్నీ పాయింట్స్ అన్ని కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేదన్నా ఈజీగా అయిపోతుంది. థర్డ్ వన్, incident wavefront. Is either spherical or cylindrical గా ఉంటుందా? Cylindrical wavefronts. Important point. Incident wavefront వచ్చేసి spherical లేదా cylindrical wavefront ఉంటుంది ఈ Fresnel diffraction లో. అది కూడా ఎందుకు ఉంటుందో కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ ఫ్రాంట్ ఫర్ diffraction లో ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ వచ్చేసి ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ద ప్లేన్ వేవ్ ఫ్రంట్. ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ ఈజ్ ద ప్లేన్ వేవ్ ఫ్రంట్. Now according to the Huygens principle గుర్తుందా కదా? Every point on the wavefront will act as the secondary source and emits the secondary wavelets. Clear? The same here,
ఈ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ లో కూడా ప్రతి పాయింట్ వచ్చేసి will be acted as the secondary sources and emits the secondary wavelets. So in this case here secondary wavelets ఏవైతే emit అవుతూ ఉంటాయో secondary wavelets are not in phase. Or not in phase. Phase లో ఉండవు గుర్తుపెట్టుకోండి. సెకండరీ వేవ్లెట్స్ వచ్చేసి phase లో ఉండవు. బట్ హియర్ ఎందుకు phase లో ఉండవు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. బట్ హియర్ the secondary wavelets are in phase. Secondary wavelets are in phase లో ఉంటాయి. And here the fifth point is that diffraction pattern on the screen is obtained by the interference of secondary wavelets. Which are not in phase. So in phase లో లేకుండా ఉండే secondary wavelets interference అవడం వల్ల diffraction pattern on the screen is obtained by interference of the secondary wavelets which are not in phase. So in phase లో లేకుండా ఉండే waves కూడా diffraction pattern ని ఫామ్ చేయగలరు. అర్థమైందా? అంటే ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ మనకి ఎలా ఫామ్ అవుతున్నాయి, బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి కదా. సేమ్ హియర్ డైఫ్రాక్షన్ లో కూడా ఆన్ ద స్క్రీన్ మనకు బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఫామ్ అవుతాయి, రైట్. సో ఇంటర్ఫియరెన్స్ చేయాలి అంటే మనకు ఆ ప్యాటర్న్ అంతా కూడా క్లియర్ కనిపించాలంటే వేవ్స్ అంటే ఫ్రమ్ S1 అండ్ S2 దగ్గర నుంచి రెండు వేవ్స్ వస్తాయి కదా, ఆ రెండు వేవ్స్ ఎలా ఉండాలి, ఇన్ ఫేజ్ లో ఉండాలి. ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. కానీ ఇక్కడ డైఫ్రాక్షన్ చూడండి, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వచ్చేసి ఇన్ ఫేజ్ లో లేకుండా ఉండే వేవ్స్ వల్ల కూడా మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయగలం ఆన్ ద స్క్రీన్. సో అది ప్రూవ్ చేశారు ఫ్రెస్నెర్ అనే సైంటిస్ట్. నౌ హియర్ this is the fifth point. Here diffraction pattern is observed on the screen. Diffraction pattern is observed on the screen due to the interference of secondary wavelets which are in phase. phase లో ఉండే waves interference వల్ల మనకు diffraction pattern కనిపిస్తుంది. అది ఫ్రాన్హోఫర్ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పారు. సో ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నాన్న, ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ లో సోర్స్ అండ్ స్క్రీన్ ఆబ్స్టకల్ దగ్గర నుంచి ఫైనైట్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్ లో లెన్సెస్ ని యూజ్ చేయము, ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్స్ ఏముంటాయి. అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇవి రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్స్ నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాన్సెప్చువల్ క్వశ్చన్స్. ఓకే, now I will explain these points by using the diagram. Right? Source and screen are there the finite distance వల్ల ఏమవుతుందంటే ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ వచ్చేసి స్పెరికల్ గా ఉంటుంది. ఎందుకు స్పెరికల్ గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఇది రబ్ చేసేస్తున్నాను. నేను డయాగ్రామాటిక్ గా ఈ పాయింట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
డయాగ్రమాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు పాయింట్స్, రెండు డిఫరెన్సెస్, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది and no need to by heart these points. So how many types of diffractions? There are two types of diffractions. One is the Fresnel diffraction and second one is the Fraunhofer diffraction. ఇంకా తర్వాత వచ్చే క్లాస్ లో మనం ఫ్రాన్హోఫర్ డైఫ్రాక్షన్ గురించి స్టడీ చేస్తాం. ఫ్రెస్నెల్ డైఫ్రాక్షన్ వచ్చేసి మీకు డిగ్రీస్ లో వస్తుంది, అంటే నెక్స్ట్ స్టడీస్ లో వస్తుంది. Fresnel diffraction. Let us consider this is a S monochromatic sourcing. Monochromatic source of light. Monochromatic source of light. Right. And here YDSC లో ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనం రెండు హోల్స్ చేసేవాళ్ళం కదా, లేదా సిలిండ్రికల్ గా కట్ చేసేవాళ్ళం స్లిట్స్. కానీ ఇక్కడ అలా కాదు, ఓన్లీ వన్ స్లిట్ ఈ సైజ్. క్లియర్? సో హియర్ ద సైజ్ ఆఫ్ ద స్లిట్ వచ్చేసి ఇట్ ఈస్ టేకెన్ యాజ్ A అనుకొని తీసుకుంటాం నానా. సైజ్ ఆఫ్ ద స్లిట్ ఇట్ ఈస్ A, అంటే విడ్త్ ఆఫ్ ద స్లిట్ నానా A. అది మీకు తర్వాత వస్తుందండి, నో నీడ్ హియర్. అండ్ దిస్ ఈస్ ద స్క్రీన్. Now here in Fresnel diffraction low, this is the slit now, slit it. Source and the screen are placed at finite distance from the slit. Finite distance. అంటే finite distance అంటే ఏంటి? ఒక 10 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ అంటే మెజరబుల్ డిస్టెన్స్ దగ్గర తీసుకుంటాం. Is that clear? Okay. Now, according to the ray optics, ఇంతవరకు మాత్రమే లైట్ పాస్ అవ్వాలి, మిగతా చోట్ల లైట్ ఉండకూడదు. క్లియర్? సో దిస్ ఈస్ ద ఇల్యూమినేటెడ్ రీజియన్ అంటే ఇంతవరకే లైట్ పాస్ అవ్వాలి. కానీ దిస్ ఇస్ ద జామెట్రికల్ షాడో రీజియన్. ఇది జామెట్రికల్ షాడో రీజియన్. ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో కూడా మనకు లైట్ ఎలా బెండ్ అవుతుందో చెప్తాను. Now here these rays are diverging rays. మరి డైవర్జింగ్ రేస్ అయినప్పుడు వేవ్ ఫ్రంట్ షేప్ ఎలా ఉంటుందని స్పెరికల్ గానే ఉంటుంది కదా. సో దీస్ ఆర్ ద స్పెరికల్ వేవ్ ఫ్రంట్స్. These are the spherical wave fronts. But these spherical wave fronts will incident on the slit. And these are nothing but the incident spherical wave fronts are. ఒకవేళ మనం ఏదైనా ట్యూబ్ లైట్ లాంటిది తీసుకున్నాం అనుకున్నాను, సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ వస్తుంది. సో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్? సిలిండ్రికల్. Is that clear? So ఇలా now this point is the spherical wave front ఏమవుతుందంటే ఇలా స్లిట్ మీదకి వెళ్ళి ఇన్సిడెంట్ అవుతుంది. మరి టోటల్ వేవ్ ఫ్రంట్ అంతా కూడా ఈ స్లిట్ లోపల నుంచి పాస్ అయిపోతుందా అంటే ఈ రీజియన్ లోకి వస్తుందా? లేదు కదా. సో ఈ పోర్షన్, దిస్ పోర్షన్ ఆఫ్ ద వేవ్ ఫ్రంట్ ఈజ్ నోన్ యాజ్ ద blocked portion of light and blocked portion of wave front. అంటే ఇది ఇంకా ఫ్రంట్ మూవ్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇంతవరకే హోల్ చేస్తున్నాం కదా, అపర్చర్ చేస్తున్నాం కదా. దిస్ ఇస్ ద అపర్చర్, ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఉంది అపర్చర్. సో దిస్ ఇస్ ద బ్లాక్డ్ పోర్షన్ అండ్ దిస్ ఇస్ ద అన్బ్లాక్డ్ పోర్షన్ ఆఫ్ లైట్ అండ్ దిస్ ఇస్ ద అన్బ్లాక్డ్ పోర్షన్ ఆఫ్ లైట్. అర్థమైందా? బ్లాక్డ్ అండ్ అన్బ్లాక్డ్. రైట్. ఇప్పుడు ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఎలా ఉంటుందా? స్పెరికల్ కదా, ఇలా స్పెరికల్ అని తెలుసు. Is that clear? Okay. Now according to the Huygens principle, every point will act as a secondary source.
మరి ఇవంతా కూడా ఒకటే లైన్ లో లేవు కదా. సో దేర్ఫోర్ ఒక్కొక్క పాయింట్ గా టచ్ అయినప్పుడు, అంటే ఇక్కడ నుంచి బయటికి వచ్చేటప్పుడు అంటే ఈ స్లిట్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు దే విల్ యాక్ట్ యాజ్ సెకండరీ సోర్సెస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ పోర్షన్ వచ్చేసి బయటికి వచ్చేస్తుంది, తర్వాత ఇక్కడ కర్వ్ లో ఉండే పోర్షన్ వచ్చేసి ఇలా బయటికి వస్తుంది. అంటే ఇక్కడ ఉండే పోర్షన్ లో ఉండే పాయింట్స్ పార్టికల్స్ అంతా కూడా విల్ యాక్ట్ యాజ్ ద సెకండరీ సోర్స్. ముందుగానే సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ అయ్యి ఇక్కడ నుంచి వేవ్స్ ఇలా బయటికి వస్తూ ఉంటాయి. దాని తర్వాత పక్కన ఉండే పార్టికల్స్ అంతా కూడా సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ అయ్యి బయటికి వస్తూ వేవ్స్ అన్నిటిని ఎమిట్ చేస్తూ ఉంటాయి. మరి ఈ వేవ్స్ అన్ని కూడా these waves are the secondary wavelets and these are known as the secondary wavelets. అర్థమైందా? So what are these? These are the secondary wavelets. మరి ఈ సెకండరీ wavelets అన్ని కూడా ఒకేసారి బయటికి ఎమిట్ అయిందా? No. It means that these secondary wavelets are not in phase, which are not in phase now. Not in phase. Phase లో లేవు. ఎందుకు లేవు అర్థమైంది కదా? Because of the shape. Clear? So as soon as they crosses the aperture, every point will act as the secondary source and emits the secondary wavelets according to the Heisenberg's principle. So ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే every point ఒకేసారిగా సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ ద షేప్. అర్థమైందా? సో ఈ అన్బ్లాక్డ్ పోర్షన్ లో ప్రతి పాయింట్ వచ్చేసి సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ అయ్యి సెకండరీ వేవ్స్ ని ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ అంతా కూడా ఈ రీజియన్ లో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మధ్యలో నంబర్ ఆఫ్ ఉంటాయి కదా, రైట్. ఇప్పుడు చూడండి, ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో కూడా స్ప్రెడ్ అయింది. అంటే ఈ కార్నర్స్ దగ్గర నుంచి లైట్ ఏమవుతుంది, ఇలా బెండ్ అయిపోతుంది అన్నమాట ఇంటూ ద జామెట్రికల్ షాడో రీజియన్. సో జామెట్రికల్ షాడో రీజియన్ లో డైఫ్రాక్షన్ జరిగింది. ఈ డైఫ్రాక్షన్ జరిగిన ప్లేస్ లో మనకు కొన్ని బ్రైట్ బ్యాండ్స్ అండ్ డార్క్ బ్యాండ్స్ కూడా కనిపిస్తాయి. ఎక్స్పెరిమెంటల్ కూడా మనం చేయొచ్చు. సో ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో డైఫ్రాక్షన్ ఆఫ్ వేవ్స్ జరిగింది. మరి ఇంటర్ఫీరెన్స్ కూడా జరుగుతుంది కదా. ఇక్కడ బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ ఫామ్ అయిందంటే ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ జరిగినట్టే కదా. సరే, మరి ఇంటర్ఫీరెన్స్ దేని వల్ల జరిగింది? డ్యూ టు ద superposition of the secondary wavelets. అంటే ఇవన్నీ కూడా సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఎమిట్ చేసే సెకండరీ వేవ్లెట్స్ అన్ని కూడా ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్ఫిరెన్స్ జరగడం వల్ల ఈ జామెట్రికల్ షాడో రీజియన్ లో కొన్ని బ్రైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. దీస్ ప్యాటర్న్ it is called as the diffraction pattern. The pattern which is seen in the geometrical shadow region due to the superposition of secondary wavelets which are emitted from the unblocked portion of the light is known as the diffraction. Third definition nana gurtunda. Third definition ento, what is the third definition here? A single slit interference. This is known as a single slit interference. So interference deni valla jarigindi ikkada, due to the superposition of the wave fronts which are emitted from the unblocked portion of the same wavefront. ఒకటే wave front లో ఉంచి అన్బ్లాక్డ్ పోర్షన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ప్రతి పాయింట్ వచ్చేసి సెకండరీ సోర్స్ లాగా యాక్ట్ చేస్తుంది and emits the secondary wavelets and they will bend into the geometrical shadow region and they will interfere in the geometrical shadow region and they will form a pattern in the geometrical shadow region. That pattern is known as the diffraction pattern.
అర్థమైందా ఇది? So source and the screen are at finite distance. ఈ ఫైనైట్ డిస్టెన్స్ వల్ల ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ యొక్క షేప్ ఏముంటుందన్న స్పెరికల్ గా ఉంటుంది లేదా సిలిండ్రికల్ గా ఉంటుంది. క్లియర్? నౌ ఇన్సిడెంట్ వేవ్ ఫ్రంట్ is nothing but unblocked portion of the single wave. Right here అంటే ఒకటే వేవ్ ఫ్రంట్ ని అన్బ్లాక్డ్ పోర్షన్ ని ఇక్కడ తీసుకుంటాం, దాని నుంచి వచ్చే సెకండరీ వేవ్ లెంగ్త్స్ అన్ని కూడా ఇంటర్ఫియర్ అవుతాయి. మరి ఇక్కడ సెకండరీ వేవ్ లెంగ్త్స్ అన్ని కూడా ఇన్ ఫేజ్ లో ఉంటాయా? దే ఆర్ నాట్ ఇన్ ఫేజ్. ఎందుకు ఇన్ ఫేజ్ లో ఉండవు? బికాజ్ ఆఫ్ ఇట్స్ షేప్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ కమింగ్ టు ద ప్రాబ్లం ఫర్ డైఫ్రాక్షన్. Now let us consider S is the monochromatic source of light. తీసుకున్నాను monochromatic source of light, and here ఇక్కడ మనం ఒక లెన్స్ తీసుకుంటాము. This is the lens L. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఈ సోర్స్ వచ్చేసి it is placed at the principal focus of the L1 lens. Principal focus of the L1 lens means after passing the light ray through the L1 lens they will be parallel. మరి రేస్ అన్ని కూడా parallel గా ఉన్నాయంటే what is the shape of the wavefront? Plane wavefront. So this is a plane wavefront. ఈ plane wavefront ని మనం ఒక సింగిల్ స్లిట్ ద్వారా పాస్ చేస్తాం. సేమ్ కేస్, కాకపోతే ఇక్కడ మనం ఒక లెన్స్ ని యూస్ చేస్తున్నాం. అండ్ దిస్ సోర్స్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఎంతో దూరంగా ఉండడం కాదు. నౌ హియర్ ఇట్ మీన్స్ దట్ ద సైజ్ ఆఫ్ ద స్లిట్ ని కంపారిజన్ చేసుకుంటా డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్ అండ్ ద అపర్చర్ ఎక్కువగా ఉంటే then this distance it is known as infinite. Once again, if the distance of the source from the slit it is greater than the size of the aperture, then the distance between the source and the slit it is considered it as infinite. Is that clear? Now same ikkada kuda oka plane wavefront incident avutundi. Now according to the Huygens every point will act as a secondary source. Now every point will act as the secondary source simultaneously. Difference అర్థమవుతుందా? అక్కడ షేప్ వల్ల ఏమైందంటే ఎవ్రీ పాయింట్ ఇట్ నాట్ యాక్టెడ్ యాజ్ ద సెకండరీ సోర్స్ సైమల్టేనియస్, కానీ ఇక్కడ సైమల్టేనియస్ గా యాక్ట్ అవుతుంది. అండ్ హియర్ దేర్ ఇస్ ఎ స్క్రీన్, ఇట్ ఈస్ ఆల్సో కెప్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే మీనింగ్ చెప్పాను ఇందాక, ఈ డిస్టెన్స్ అనేది ఈ అపర్చర్ ఇక్కడ నుంచి రేస్ అన్ని కూడా ఎలా వస్తాయి, ఇవంతా కూడా another lens L2 నుంచి పాస్ అయ్యి they will form the diffraction pattern on the screen. Suppose ఈ పాయింట్ దగ్గర మనకు diffraction pattern కావాలనుకోండి, ఈ L2 లెన్స్ ని ఇక్కడ తీసుకురావచ్చు. సో రేస్ అన్ని కూడా దీనిలోంచి పాస్ అవుతాయి and they will converge at this point. So like this the diffraction pattern can be seen on the screen. And can you guess what is the distance between the L2 lens and the screen? It is nothing but focal length. ఎందుకంటే కరెక్ట్ గా స్క్రీన్ మీద ఫోకస్ అవ్వాలి కదా. సో therefore distance between the L2 lens and the screen will be focal length of the L2 lens.